పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అంటే 21వ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ పాడ్యం నుండి 30వ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ దశమి వరకు ఉండేటటువంటి 10 రోజులలో మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో తెలియజేసిన తర్వాత అంటే ఫస్ట్ 2-3-4 మినిట్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసిన తర్వాత డే వైజ్గా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి వీడియో మొత్తము చూడండి. ఖచ్చితంగా ఏ రోజు ఎలా ఉంటుందనే విషయం ఖచ్చితంగా ఒకవేళ అనుకూలంగా లేకపోతే పాటించడానికి ప్రయత్నించండి. తద్వారా ఎక్కువ ఇబ్బందులు కలగకుండా మనం జాగ్రత్తలో ఉంచుకోవచ్చు. ఇక్కడ మేషరాశి వారి యొక్క ప్రస్తుతం ఈ 10 రోజులలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, వీరికి ఈ 10 రోజులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి, అధికమైనటువంటి ఒత్తిళ్లు కూడా అంటే కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు అనేటటువంటివి మేషరాశి వారిని వెతుక్కుంటూ కూడా వస్తాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలతో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మరియు రవి, ఈ 2 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఇది మీకు అష్టమ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించినటువంటి కారణం కావటం చేత కొద్దిగా అనేక రకాలైనటువంటి విషయాలలో మేషరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా జాగ్రత్తలు పాటించాలి. దాంతోపాటు మేషరాశి వారికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు కూడా మీకు ఏం జరుగుతుందంటే, బుధుడు కూడా 25వ తేదీన మరలా వక్ర గమనంలో అంటే వక్ర సంచారంలో మీ రాశికి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కూడా అంత యోగాన్ని ఇచ్చేటటువంటిది కాదు. అలానే ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు కూడా 28వ తేదీన ఎక్కడికి ప్రవేశిస్తాడు అంటే ఖచ్చితంగా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఆల్రెడీ వృశ్చిక రాశిలో రవి ఉన్నాడు, వృశ్చిక రాశిలోకి ఈ శుక్రుడు కూడా ప్రవేశించినటువంటి కారణం చేతనే శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రధానమైనటువంటి గ్రహస్థితులు కనుక పరిశీలించినట్లయితే డిసెంబర్ 5వ తేదీన గురుడు మరలా మిథున రాశిలోకి వస్తాడు. అంటే గురుడు వక్ర మార్గం ప్రారంభమైంది అని చెప్పాలి. ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో సంచరిస్తూ ఉంటాడో, చతుర్థ స్థానం అంటే గృహస్థానము, సుఖస్థానము, మాతృస్థానము, విద్యాస్థానము కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలానే ఇక ఈ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను సంచరించేటటువంటి సమయంలో అంటే సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ, పిల్లలు మొదలైనటువంటి విషయాలలో కానీ ఆలోచనలలో మార్పులు అనేటటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అదనపు బాధ్యతలు అనేటటువంటి వస్తూ ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా శని మీ రాశికి 12వ స్థానంలో మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే, నిద్ర కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి 2 రోజులు కూడా కొద్దిగా అంతర్గతమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే, అక్కడ మీకు అష్టమ స్థానంలో రవి ఉంటాడు, కుజుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి 4 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా,
ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే తీసుకున్నటువంటి నిర్ణయాలలో కూడా అస్పష్టత కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటటువంటి వారు జాగ్రత్తలు పాటించండి. వృత్తిలో కూడా కొన్ని రకాలైనటువంటి వాగ్వివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృత్తిపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇక 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు 9వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గత 2 రోజుల నుంచి ఎంత తీవ్రమైనటువంటి ప్రతికూలతలైతే మేషరాశి వారు అనుభవించారో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వైపుగా మళ్ళుతుంది. అలానే ప్రయాణాలు, దైవానుగ్రహం, మంచి వార్తలు, శుభవార్తలు అనేటటువంటి వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో సంబంధాలు అనేటటువంటివి బలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. అలానే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కూడా శుభవార్తలు వినటానికి 22వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ ఉదయం 4:30 గంటల వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొన్ని మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఆలస్యం కారణం చేత కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి రోజులు అని చెప్పాలి. ఉన్నతాధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటూ ఉంటారు. చక్కగా అప్రిసియేషన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా చక్కగా పొందుతారు. ప్రయోజనం కలుగుతూ ఉంటుందని చెప్పాలి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. రాహు ప్రభావం కారణం చేత తొందరపాటు నిర్ణయాలను తప్పించాలి. తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటి పనికిరావు. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి రోజులు అని చెప్పాలి. లాభాలు పెరుగుతాయి. స్నేహితుల మధ్య మద్దతు లభిస్తూ ఉంటుంది. పనులు వేగంగా పూర్తవుతూ ఉంటాయి. పెట్టుబడుల గురించి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రిస్క్ మాత్రం ఎక్కువగా తీసుకోకండి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. యువతకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. నవంబర్ 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు మీకు ఆధ్యాత్మికత అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలలో మీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ, పని ఒత్తిడి యొక్క తీవ్రత పెరగటం కానీ, లేదా ఏదో చేయాలనుకుంటున్నటువంటి తప్ప మిగిలినటువంటివన్నీ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అలసట బలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ శని, చంద్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది మీకు ఒక రకంగా మంచి జరిగినప్పటికీ రహస్యంగా ఏర్పడినటువంటి మీలో మీరు ఇప్పటి వరకు ఏర్పరచుకున్నటువంటి అంతర్గత భయాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 10 రోజులలో మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాలు ఏమిటంటే ఓం కర్ణికాయై నమః, ఓం మంగళాయై నమః, ఈ 2 మంత్రాలు కనీసం ఒక్కొక్కటి 54 సార్లు ప్రతిరోజు పారాయణ చేయండి. అలానే మంగళవారం రోజున ఖచ్చితంగా కుజగ్రహానికి సంబంధించినటువంటి దీపం వెలిగించండి. ఎరుపు రంగు పూలతో హనుమంతుడికి ఆంజనేయ స్వామికి సమర్పించడం అనేటటువంటి చాలా మంచిది. అలానే నవంబర్ 29, 30వ తేదీలలో కొంచెం ప్రతికూలంగా ఉంటుందని చెప్పున్నాను కాబట్టి పంచదార, పాలు ఇట్లాంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ కూడా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.